హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు కానిస్టేబుల్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఏంటంటే క్వశ్చన్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక 2 సంవత్సరాల క్రితం హైకోర్టుని ఆశ్రయించారు మన అభ్యర్థులు. అయితే దాంట్లో ఒక 5 నుంచి 8 క్వశ్చన్లు మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టుని అయితే ఆశ్రయించారు సింగిల్ బెంచ్లో. అంటే కేసు కొట్టివేసిన వాళ్ళకైతే కొంచెం ఫేవర్గానే ఉంది జడ్జిమెంట్లో. ఒక 3 to 5 మార్క్స్ వరకు మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి జడ్జిమెంట్ కాపీలో ఉంది. అయితే వాళ్ళు కొంచెం కేసు కొట్టివేయటం వల్ల డివిజన్ బెంచెస్కి అయితే వెళ్ళారు. వాళ్ళకి డివిజన్ బెంచ్లో కేసు ఆల్మోస్ట్ 1 year నుంచి నడుస్తుంది. అయితే ఈరోజు అది ఫైనల్ హీరింగ్ జరగాల్సి ఉంది, కానీ హీరింగ్కి రాలేకపోయింది. ఎందుకంటే కేసు నెంబర్ 199 అది హీరింగ్కి రాలేకపోయింది. సో కేసు అయితే హీరింగ్ జరగలేదండి. ఈరోజు హీరింగ్ జరిగినట్లయితే జడ్జిమెంట్ వచ్చేసేది, మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అనేది తెలిసిపోయేది. కాకపోతే ఈరోజు అయితే హీరింగ్కి రాలేదు. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఏంటనేది మీకు చెప్తాను. అయితే దీనికి సంబంధించి అభ్యర్థులు పిటిషనర్స్ ఏం చెప్తున్నారంటే, మాకైతే పాజిటివ్గానే ఉంది, ఏం జరుగుతుంది ఏంటోనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కాకపోతే హీరింగ్ రాకపోవడం వల్ల కొంచెం నిరాశ చెందుతున్నారు. ఏదేమైనా వాళ్ళ వైపు న్యాయం ఉంటే న్యాయమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఫైనల్ హీరింగ్ ఎప్పుడు ఏంటనేది మీకు చెప్తాను. అది ఇంకా ఈరోజు జరగలేదు కాబట్టి అప్డేట్ రాలేదు. మీకు ఎప్పుడు హీరింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఉంటుంది ఫైనల్ హీరింగ్ అండి. ఒకే హీరింగ్ జరుగుతుంది, అదే ఫైనల్ అండి. హీరింగ్ జరిగితే పాజిటివా నెగిటివా మార్క్స్ యాడ్ అవుతున్నాయా లేదని తెలిసిపోద్ది. మరి ముఖ్యంగా యాడ్ మార్క్స్ వారు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.